సో ఫ్రెండ్స్, వెల్కమ్ అందరికి కూడాను. మనం చూసుకున్నట్లయితే ఈరోజు మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా పైకి వెళ్ళినాయి ఫ్రెండ్స్. సో మార్కెట్ బుల్లిష్ అని చెప్పేసి మార్నింగ్ అనిపించింది. దానికి గల కారణాలు ఏంటనేది షేర్ చేస్తాను. మేబీ ఇన్ ఫ్యూచర్ మీకు హెల్ప్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం బుల్లిష్ వ్యూలో ఉన్నాం ఫ్రెండ్స్. మార్నింగు ఇక్కడ ఏం చేసామంటే 40,500 పుట్ అనేది సెల్ చేసాం. ఓకే, సెల్లింగ్ అని చెప్పి అనగానే మనకి ఏంటంటే మార్జిన్ ఎక్కువ అవసరం అవుతుందని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ ఆర్డ్లీ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి 25,000 అనేది అవసరమైంది. ఇమీడియట్గా మనం ఏం చేసామంటే 40,300 పుట్ని హెడ్జింగ్ పర్పస్, మార్జిన్ బెనిఫిట్ కోసం అండ్ రిస్క్ని కూడా తగ్గించుకోవడం కోసం ఈ యొక్క పుట్టును కూడా మనం బై చేయడం జరిగింది. దాని తర్వాత కూడా అప్డేట్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ డిప్ దొరికితే బై అంటే డిప్ అయిందంటే మార్కెట్ ఏ ఒక్క డిప్ వచ్చినా సరే బై చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది మార్కెట్లో షార్ట్ చేసి ఉంచారు. ఎందుకంటే మార్కెట్ కంటిన్యూస్గా కిందకి వెళ్తుంది కాబట్టి హ్యూజ్గా షార్ట్ పొజిషన్స్ బిల్డప్ అయినాయి. బట్ ఏంటంటే ఈరోజు డిఫరెంట్గా గ్యాప్ అప్ అయింది. అండ్ గ్యాప్ అప్ అయిన తర్వాత ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర అది స్టేబుల్ అయింది. కాబట్టి మనకి 11:36కి నేను ఈ అప్డేట్ అనేది చేశాను ఫ్రెండ్స్. ఓకే, సో అండ్ ఈ అప్డేట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయా లేదా అనేది కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ టాప్ ట్రెండింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రైక్స్ అనేది అబ్జర్వ్ చేస్తే సిన్స్ మార్నింగ్ నుంచి కూడా దాదాపుగా ఏంటంటే ఇక్కడ చూస్తే 40,700 పుట్టు బ్లూ కలర్ ఏదైతే ఉందో ఇది పుట్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ పుట్ని ఎందుకు సెల్ చేస్తున్నారంటే మార్కెట్లో వ్యూ అనేది అప్ సైడ్ అనేది ఉంది. దట్ ఈస్ ద ఫస్ట్ సెంటిమెంట్ అనమాట. దాని తర్వాత 40,500 చూడండి, మార్కెట్ 40,700, 40,500, 40,600 పుట్టు వరుసగా బ్యాక్ టు బ్యాక్ పుట్స్ మీద వాళ్ళు ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే 40,700 కాల్ కూడా ఉంది. ఇనీషియల్గా ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, మార్కెట్ ఓపెన్ అవ్వగానే ప్లేయర్స్ ఎలా ఉంటారంటే నాన్ డైరెక్షనల్ ప్లేయర్స్ మార్కెట్లోకి ఎంటర్ అవుతారు. నాన్ డైరెక్షనల్ అంటే వాళ్ళకు డైరెక్షన్ ఉండదు. మార్కెట్ ఎటు వెళ్ళినా సరే తీటా అనేది వాళ్ళ యొక్క ఎడ్జ్ అనమాట. అంటే టైం డికే అనేది వాళ్ళకి ఎడ్జ్గా ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏంటంటే డైరెక్షన్ చూడరు పెద్దగా. ఆ యొక్క స్పాట్లో ఫస్ట్ 10 మినిట్స్ 5 మినిట్స్లో ఆ యొక్క స్పాట్లో ఏదైతే ఎడదామనే ఆప్షన్ ఉందో దాని యొక్క కాలు ప్లస్ పుట్ అనేది సెల్ చేస్తారు. ఇదేంటంటే నాన్ డైరెక్షనల్ ప్లేయర్స్ అనమాట. అంటే మార్కెట్లో వాళ్ళకి డైరెక్షన్తో సంబంధం లేదు, ఓన్లీ తీటాని బేస్ చేసుకొని వెళుతూ ఉంటారు. సో ఆ విధంగా ఏంటంటే 40,700 కాలు అండ్ పుట్ అనేది సెల్ చేయడం జరిగింది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మ్యాక్స్ అన్నీ కూడాను 40,500, 600, 700, 800 అన్నీ కూడాను పుట్స్ మనకి లీడింగ్లో ఉన్నాయన్నమాట. మార్నింగ్ నుంచి కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడా కాల్స్ అయితే ఏం రాలేదు. చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అందరూ కూడా ముందు పుట్స్ని సెల్లింగ్ చేస్తూ వస్తున్నారు. బట్ ఏంటంటే కొద్దిగా డిప్ ఎప్పుడైతే వచ్చిందో ఆల్రెడీ ఎవరైతే షార్ట్ చేశారో డిప్ వచ్చిందంటే దట్ ఈజ్ అన్ ఆపర్చునిటీ అనమాట. ఓకే, ఇక్కడెక్కడో షార్ట్ చేశారు, మార్కెట్ అనుకోకుండా రైజ్ అవుతుంది. ఎప్పుడైతే డిప్ అయిందో వాళ్ళు ఏంటంటే కొద్దిగా మార్కెట్ డిస్కౌంట్ అయింది, బై చేద్దాం, దిస్ ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ అని చెప్పేసి. సో ఆ విధంగా ఏంటంటే మార్కెట్ హైయర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ వెళుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ అబ్జర్వ్ చేయండి, ఎక్కడ మనకి కాల్స్ అనేవి తగలలేదు ఓవరాల్గా. అండ్ ఫ్రెండ్స్ మోరోవర్ ఏంటంటే ఇక్కడ కాల్స్ వర్సెస్ పుట్స్ కూడా నేను అప్డేట్ చేశాను. ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అనేది ఎలా ఉంది. సో ఈ పాయింట్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటే ఫ్రెండ్స్, మార్నింగ్ నుంచి కూడాను పుట్స్ అనేది ఎక్కువగా సెల్లింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే గ్రాఫికల్గా మనకి లైక్ వాల్యూమ్ లాగా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అండ్ రేంజ్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ ద మార్కెట్ ఓపెన్ ప్రైస్ని బట్టి ఇది ఆటోమేటిక్గా ప్లాట్ చేసుకుంటుంది. లైక్ 5% అప్, 5% టు అలాగా. సో ఆ యొక్క రేంజ్లో ఐ మీన్ ఏంటంటే ఎట్ ద మనీ ఆప్షన్స్ని మెయిన్ ట్రాక్ చేస్తుందని చెప్పచ్చు సింపుల్గా చెప్పాలంటే. ఓకే, ఎవరు ఎక్కువగా మార్కెట్లో సెల్లింగ్ చేస్తున్నారు అంటే ఇక్కడ పుట్స్ ఎక్కువగా సెల్లింగ్ చేస్తున్నారు. సో ఆబ్వియస్గా మనకు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ప్రాబబిలిటీ అనేది మనకి కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఆ టైంలో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ యొక్క స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేసుకున్నాం. సో ఈ స్ట్రాటజీలో ఏంటంటే తీటా అనేది మనకి ప్లస్ అయింది. ఓకే, టోటల్గా ప్రాఫిట్ అండ్ లాస్ మనం చూసుకున్నట్టయితే 681 రూపీస్ అనేది వచ్చింది. నేను ఆల్మోస్ట్ 500, 600 దగ్గర అప్డేట్ చేశాను. ఇది 2.23% దగ్గర ఏంటంటే ఇట్స్ అ గుడ్ అమౌంట్ అనమాట. సో ఒక 1 lakh అనేది మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 2,300 రూపాయలు మనకి ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది వితౌట్ టేకింగ్ మచ్ రిస్క్ అనమాట. లిటిల్ రిస్క్ అనేది ఉంది, బట్ ఏంటంటే కంప్లీట్గా ఇది డైరెక్షనల్ ప్లే. డైరెక్షనల్ అని ఎందుకు అంటున్నానంటే మార్కెట్ వ్యూ అనేది బుల్లిష్. ఇందులో ఒకవేళ మార్కెట్ కిందకు వస్తే మాత్రం మనకు మ్యాక్స్ ఏంటంటే 4,000 దాకా రిస్క్ ఉంది. బట్ ఏంటంటే బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అనేవి చాలా డౌన్ సైడ్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే 40,456 ఇక్కడ పే ఆఫ్ గ్రాఫ్ అనేది ఒకసారి చూస్తే
40,456 దాటి కిందకు వస్తే మనకేంటంటే ఆ యొక్క లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకసారి టెక్నికల్గా చార్ట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. బుల్లిష్గా ఉండటానికి గల రీజన్స్ అనేవి ఇక్కడ మనం డేటా అయితే బుల్లిష్గానే ఉంది. దాని తర్వాత ప్రైస్ యాక్షన్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ప్రైస్ యాక్షన్లో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే కూడా డైలీలో ఒక టెంపరీగా అనుకోవచ్చు, ఇట్స్ ఏ రికవరీ ర్యాలీ అనుకోవచ్చు ప్రస్తుతానికి. బట్ ఏంటంటే ఒక పాయింట్ దగ్గర మనకి 39,700 దగ్గర డబుల్ బోటం అనేది క్రియేట్ అయింది. దాని తర్వాత మేజర్గా ఏదైతే స్వింగ్ ఉందో స్వింగ్ని బ్రేక్అవుట్ చేశాడు. ఓకే, దాని తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ చేశాడు, మళ్ళీ ఈ యొక్క స్వింగ్ని బ్రేక్అవుట్ చేశాడు. అండ్ ఈరోజు ఏంటంటే కంప్లీట్గా గ్యాప్ అప్ అయ్యాడు. ఓకే, సో కొంత ఈ యొక్క మొమెంటం అనేది స్లోగా పికప్ అవుతుంది అప్ సైడ్. ఏదైతే నెగిటివ్ డౌన్ సైడ్ అనేది ఉందో ఆ డౌన్ సైడ్ అనేది ప్రస్తుతానికి అయితే టెంపరీగా కూల్ ఆఫ్ అయింది. అండ్ అక్కడ నుంచి కూడా స్లోగా ఒక అప్ సైడ్ మొమెంటం అనేది పికప్ అవుతుంది. ఓకే, సో జనరల్గా ఎవరైనా షార్ట్ పొజిషన్స్ బిల్డప్ చేసినప్పుడు ఫ్రెండ్స్ అవర్లీ టైం ఫ్రేమ్లో ఈ రెండు కూడా వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఇది ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. 40,660 అనేది వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. మార్కెట్ ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసింది. నిన్నేంటంటే ఎప్పుడైతే మార్కెట్ అక్కడికి వచ్చిందో సెల్లింగ్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు, కానీ కంప్లీట్గా ఫ్రెష్ షార్ట్స్ అయితే యాడ్ చేయలేదు. అండ్ మరోవర్ ఏంటంటే ఫైనల్గా ఆ యొక్క స్వింగ్ను కూడా బ్రేక్అవుట్ చేసింది ఫ్రెండ్స్. సో ఏంటంటే మార్కెట్ ఒక బేస్ అనేది క్రియేట్ చేసుకుంది, డబుల్ బాటమ్. ఇది పర్ఫెక్ట్ డబుల్ బాటమ్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. దాని తర్వాత స్లోగా మార్కెట్ అనేది హైయర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంది. అండ్ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ 15 మినిట్స్ కూడా స్టేబుల్ అయింది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, ఇంతకుముందు చాలా వీడియోస్లో మనం ఏదైనా స్టాక్ని బ్రేక్అవుట్ చేసేటప్పుడు ఏమేమి చూడాలి అంటే ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క ఫస్ట్ 15 మినిట్స్ ఈ యొక్క స్ట్రెంగ్త్, ఓకే, బ్రేక్అవుట్ ఎలా ఉంది ఆ యొక్క లెవెల్ని అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ ఈ లెవెల్ దగ్గర సెల్లర్స్ లేరు అనుకోండి ఫ్రెండ్స్, అక్కడ ఏంటంటే స్టేబుల్ అయిపోతుంది. ఒకవేళ నిజంగా సెల్లర్ ఉంటే ఏమవుతుందంటే ఇది ఇండెసిషన్ క్యాండిలో లేదా డోజీ క్యాండిల్ లేదా రిజెక్షన్ క్యాండిలో ఫార్మేషన్ జరిగింది. ఫస్ట్ 15 మినిట్స్ సాలిడ్గా ఉంది. ఎందుకంటే ఈవెన్ దో గ్యాప్ అప్ అయినప్పుడు కూడా ఎవరు కూడాను షార్ట్స్ చేసే ప్రయత్నం అయితే చేయలేదు. ఇక్కడ మనకి క్యాండిల్ స్టిక్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా అవర్లీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మేబీ 41,250 ప్రీవియస్ స్ట్రాంగ్ స్ట్రక్చర్ అది. ఓకే, మల్టిపుల్ టైమ్స్ అనేది చూద్దాం. ఇక్కడ ఏదన్నా కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ ఏదన్నా పైకి వెళుతుందా ఏందని చెప్పేసి కొద్దిగా మార్కెట్ అయితే ఈ యొక్క లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఏంటంటే మనకి సింపుల్గా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది క్లియర్గా బ్రేక్అవుట్, ఐ మీన్ విత్ వాల్యూమ్స్తో ప్రీవియస్గా ఏదైతే స్ట్రక్చర్ ఉందో స్ట్రక్చర్ని బ్రేక్అవుట్ చేసింది. అండ్ ఇక్కడ ఎక్కడ కూడా ఏంటంటే మనకి వీక్నెస్ అనేది మార్కెట్లో కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఓకే, సో మనం లాంగ్ సైడ్ అనేది ఉన్నాం. ఓకే, బట్ ఏంటంటే ఇక డైరెక్ట్గా మనం కాల్ అనేది బై చేయకుండా ఓకే వయా పుట్స్ ద్వారా వెళ్ళాము. పుట్స్లో ఏంటంటే కొద్దిగా ప్రీమియమ్స్ ఎక్కువగా కనిపించినాయి. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనం బుల్లిష్ పుట్ స్ప్రెడ్ అనేది తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో మన టెలిగ్రామ్లో ఇవన్నీ కూడా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, కంప్లీట్గా ఏంటంటే వాటిని మీరు ఫ్రీగా రిసీవ్ చేసుకోవచ్చు. అండ్ కింద కామెంట్ చేయండి ఈ యొక్క అప్డేట్స్ కానీ ఈ యొక్క అనాలిసిస్ మీకు హెల్ప్ అవుతుందా లేదా అని చెప్పేసి. స్టిల్ మీకు ఏదన్నా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ కామెంట్ ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.